నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కడప ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారంట. ఆ కడప ఎమ్మెల్యే సీఎంకి అత్యంత సన్నిహితుడు. పైగా సొంత జిల్లాకి సంబంధించిన వ్యక్తే కావడం గమనార్హం. సో దానివల్ల ఇది టాపిక్ చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో కడప ఎమ్మెల్యే అనేటువంటి శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు, ఆయన్నే తిరిగి ప్రశ్నించారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరగబోతుంది? అయి ఉండొచ్చండి. ఎందుకంటే కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి బాగా క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, లేదా అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి సన్నిహితుడు అతను. అతను కూడా పిలిచి నీకు వ్యతిరేకత ఉందని చెప్పగానే ఒళ్ళు మండిపోయి ఉంటది. నీకైనా చాలా బాగుందేటి, నన్ను మా నియోజకవర్గంలో వస్తుంటే నేను రాష్ట్రం అంతా వస్తున్నారు, నీ పని అయిపోయింది నువ్వే చెప్పుకున్నావు మొన్న, ఇంకా మేము కొంచెం కష్టపడి లేకపోతే వేరే పార్టీలో పోతే నేను నెగ్గే అవకాశం ఉంది, నీకు ఆ ఛాన్స్ కూడా లేదు నీకు అని చెప్పుంటాడు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వేరే పార్టీలోకి, టీడీపీలోకి, జనసేనలోకి పోయి నా తప్పు అయిపోయింది బాబు అని చెప్పి అనుకుంటే ఆ ఛాన్స్ ఉంటుంది గెలవడానికి. జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదనేటువంటి విషయాన్ని చెప్పాడు. నేనేం నీకు మళ్ళీ మటలు గట్ట చేయించలేదు, నేనేం మటలు చేయలేదు అంటే ఇలాంటివన్నీ చెప్పుకుంటాడు. ఏమన్నా మాట పెరిగితే ఏముందండి, ఏం లెక్క చెప్తారు. ఇప్పుడు తప్పంతా తనకింద పెట్టుకుని, ఇప్పుడు మొదట 2 ఏళ్ళు ఆ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ సానుభూతి పరుల అభిమానులు అందరికీ కూడా చాలా హోప్స్ ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరాలు వాళ్ళ సంతోషంగానే ఉంది. ఈ రకమైన అరాచక పరిపాలన చూస్తుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రజావేది కోల్చేయడు, టీడీపీ కార్యకర్తలను కొడుతున్నారు, వాళ్ళ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ నాయకులు గృహ నిర్బంధం చేస్తున్నారు, అమరావతిని విధ్వంసం ట్రై చేస్తున్నాడు, అమరావతి రైతులు హింస పెడుతున్నాడు అని కానీ వాళ్ళకి సంతోషంగా అనిపించింది మొదట్లో. తర్వాత వాళ్ళందరికీ కూడా ఇదంతా కరెక్ట్ కాదురా బాబు, మనం ఇంటికి ఎన్నుకున్నారు ప్రజలు, ఏం చేస్తున్నారు కనీసం మనం అన్న బాధ మొదలైంది. పైగా వాళ్ళు కూడా ఏదైనా సంపాదించుకోవడానికి, వాళ్ళు ఏదైనా పనులు చేయడానికి ప్రజల్లోకి వెళ్ళాలి కదా. వాళ్ళు కూడా రోడ్డో లేకపోతే బిల్డింగో లేకపోతే ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి కదా. ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవడన్నా తప్పని పరిస్థితుల్లో చేస్తే వాళ్ళకి డబ్బులు బిల్లులు రావట్లేదు. కాంట్రాక్టర్ల ఇసుక ఇలాంటి విషయాలు, మద్యం విషయంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్లు అందరూ సఫర్ అయిపోతున్నారు. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి తేడాగా కనిపిస్తుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దోపిడీ చూశారు. వాళ్ళు అక్కడే ఇప్పుడు మనందరం కలిపి సామూహికంగా సంపాదించుకుని అందరూ పంచుకోవాల్సిందని ఒకళ్ళే దొబ్బెత్తుంటే మిగతా వాళ్ళకి బాధ ఉంటుంది. అది 2 పోనీ ఈయన ఏ ఉద్దేశంతో ఈయన వెనకాల ఉండాలి, ఏ నమ్మకంతో ఉండాలి, ఈయన వెనకాల ఉంటే మరి మన ప్రయోజనం ఏంటి, ఈయన వల్లే కదా అందరికీ చెడ్డ పేరు వచ్చింది. అసలు ఈ రాజకీయ పార్టీ నడిపే విధానం ఇదేనా, ప్రభుత్వాన్ని నడిపే విధానం ఇదేనా, ప్రజలకు దూరమై ఏం బాగుకుంటాడు ఇతను, ఏమి సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని అనేటువంటి భావన అందరిలోకి వచ్చేసింది. అందుకనే కరోనా అనేటువంటిది 1 సంవత్సరం పాటు కాపాడింది వీళ్ళందరినీ. తర్వాత ఒక్కొక్కరికి జ్ఞానోదయ క్షవరమైందని వివరం వచ్చింది. ఇక లాస్ట్ ఒకవేళ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చి మాట్లాడదామంటే రాష్ట్రంలో వాళ్ళకి తల్లి పిల్ల లేదు. ఎవరినైనా ఒకలాగే చూస్తారు. ప్రతిపక్షాలతో ఎలాగే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు స్వయంగా సొంత పార్టీ వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ చూసిన తర్వాత ఎవడన్నా ముందుకు ఎందుకు వస్తాడో, ఇంక టైం ఇంక 2 నెలల ఉంది ఎలక్షన్ అయిపోయింది, ఇటు పని అయిపోయింది కదా అని చెప్పి ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళు బయటపడి మాట్లాడుతున్నారు. ధైర్యం ఇప్పుడు కొత్తగా ధైర్యం తెచ్చుకున్నది ఏం కాదు. ఎన్నాళ్ళు ధైర్యం ఉన్నా కానీ మాట్లాడడానికి ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోలేక ఎందుకు వచ్చిన గొడవ బాబు వీళ్ళతోటి అని ఆగారు. ఇక ఎలాగే ఓడిపోతున్నాడో అతనే ఒప్పుకున్న తర్వాత ఎవరికి భయపడాల్సిన పని లేదంటే మాట్లాడుతున్నారు. మీకు ఈ నెల పోయిన తర్వాత ఇంకా మాట్లాడతారు. ఎవరు మిగలరు ఆ పార్టీలో. పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అంటాడు రావు గోపాలరావు గారు ఏదో సినిమాలో. అలాగే అందరూ పోయిన తర్వాత కొంతమంది మిగులుతారు. ఎవరో కిలమెక్కిన తెప్పేళాలో మూతలు ఊడిపోయిన మరచెంబులు ఇలాంటివి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తోముకుని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే శ్రీనివాసరావు గారు ఇక్కడ అందులోనూ ఆయన శ్రీకాంత్ రెడ్డి చాలా సన్నిహితుడు అని చెప్పేసి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయన డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. సో ఇంత ముందు వరకు కూడా వేరే నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశమే లేదు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ అండ్ అలాగే ఇంకొక దామోదర్ రెడ్డి. సో వీళ్ళు మాత్రమే డైరెక్ట్ గా కలిసి మాట్లాడి అంతా ఓకే అనుకుంటేనే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేది. బట్ శ్రీకాంత్ రెడ్డి విషయంలో అది జరగలేదు. సో జరగకపోగా
జగన్మోహన్ రెడ్డి తిరిగి డైరెక్ట్ గా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి తిరిగి ప్రశ్నించడం జరిగింది. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఫేస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. చాలా ఇబ్బంది పడ్డారు. సో అందుకోసమనే వైవి సుబ్బారెడ్డి శ్రీకాంత్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకొచ్చేసి కొంచెం సద్దుమణిగించారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సో ప్రతి ఒక్కరి సహజ విషయంలో ఇలాగే జరగచ్చంటారా? ఓ సహజంగానే ధిక్కారం సైతన అన్నట్టుగా ధిక్కార స్వరాలను వినలేడు అతను. హ్మ్. తనకు తిరగలేదని భావిస్తాడు. ఇది కొంతమందికి అవకాశమే రాలేదు. నిజమే అది. దాదాపు 100, 110 మందికి అంటే ఈ 1 to 1 ఇంటర్వ్యూ దొరకుండు హ్మ్. అపాయింట్మెంట్. మామూలుగా మీటింగుల్లోనూ ఆ నియోజకవర్గాల్లోనూ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు. అక్కడ సామాన్య కార్యకర్తలు ఎలాగైతే చేతులు పిసుక్కుంటూ నిలబడతారో అలాగే నిలబడి ఉంటారు వీళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో కూడా రగిలిపోతా ఉన్నారు. ఏమి సాధించారో బాబు మనకనేటువంటి. మిగతా పార్టీల్లో ఎమ్మెల్యేలకు గాని, పార్టీ నాయకులకు ఉండి గౌరవం అది చూస్తా ఉన్నారు కళ్ళారా. ఇప్పుడు కేశినేని నాని గారు ఉన్నాడండి. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకునేవాడు. ఎక్కడో వెనకాల ఉండిపోతే రావయ్య నాకు కూడా రా అని చెప్పేసి కూడా పెట్టుకునేవాడు. హ్మ్. కళ్ళారా చూసాం మొన్న. ఇప్పుడు నాని గారు వైసీపీలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత మూడో గ్రేడ్, థర్డ్ గ్రేడ్ వాళ్ళతో పాటు కూర్చోబెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడతారని కూడా పట్టించుకోలేదు హ్మ్. ఏదో మీటింగ్ లో. ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అసలే పార్టీ ఓడిపోయేలాగా ఉంది. పోనీ పార్టీ ఓడిపోయేలాగా ఉంది, వీళ్ళు చాలా బాగా పనిచేసి ప్రజలు ఓడిస్తున్నారా అనుకుంటాం లేదు. వీళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఓడించడం అనేటువంటిది కరెక్ట్ గా వాళ్ళకి పూర్తి అర్హతలు ఉన్నాయి వాళ్ళకి హ్మ్. ఓడిపోవడానికి. వాళ్ళ పరిపాలన అలాగా వాళ్ళ స్వయంకృతం అధ్వానమైన పరిపాలన చేశారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా ఈయన ఎందుకు గౌరవించాలి, అది వీడి మాట ఎందుకు వినాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెల్లి కూడా లేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు పారిపోతున్నారు, ఎంపీలు కూడా వదిలేసిపోతున్నారు. హ్మ్. ఇంక ప్రజలు ఎందుకు ఓటేస్తారండి? ఏమన్నా పథకాలు ఇచ్చండి వాళ్ళ భాగస్వామి ఇచ్చాడా చెప్పండి. అది లేదు. ఆయనే కాదు ఎవడన్నా కానీ, అవును. చంద్రబాబు గారైనా, మోడీ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కానీ వాళ్ళ తాతలు ముళ్ళే వాళ్ళ ఆస్తులను పట్టుకొచ్చేవారు కదా. అవును. నువ్వు నేను ఓ సోడా తాగితే అది మీద 10 పైసలు వాళ్ళకి వెళ్తుంది. అవన్నీ ఆ డబ్బులు పోగొట్టి వాళ్ళ భాగస్వాములకు పంచిపెడుతున్నారు. పంచిపెట్టుకుని వాళ్ళకి ఇవ్వాలి హక్కు అది. పేద ప్రజలకి వాళ్ళ ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు వాళ్ళని మిగతా సమాజంతో పాటు సమానం చేయడానికి కొంత సంక్షేమం ఇయ్యాలి కాదు, ఎప్పుడో ఉంది. ఇవాళ ఉంది, రేపు ఉంటది. రేపు వచ్చినోడు ఇవ్వడానికి గ్యారెంటీ ఇస్తాడు గ్యారెంటీగా. ఎందుకు ఎవరు ఎవరి కోసం ఇస్తారు? వాళ్ళ సొమ్ము అయితే ఎవరేమో. ఇది ప్రజల సొమ్ము ప్రజలు పెట్టడానికి ఎవడన్నా ఎందుకు ఆలోచిస్తారు? అంటే ఇది ఆ కామన్ ప్రజలకు ఆ ప్రజలకు హ్మ్. అర్థమైపోయిన తర్వాత ఈడైతేయడం గోడైతేయడం అనుకున్నారు అనుకోండి, అవుట్ అయిపోయాడు అంతే. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పైన అభ్యర్థులు ఇలాగా వైసీపీ నాయకులు ఇలా తిరుగుబాటు పయనంలో ఉంటే, సో ఆయన ఇవన్నీ జీర్ణించుకుని అండ్ ఒక పక్క చెల్లి కూడా అటాక్ చేస్తూనే ఉన్నారు మాటల రూపంలో. అంటే అటాక్ అని కాదు, ఉన్నట్టుగా అడుగుతుంది ఆవిడ. సో మరి ఇవన్నీ ఆయన ఎదుర్కొంటూ ముందుకు సాగుతారంటారా? లేకపోతే వెనకడుగు వేసేటువంటి అవకాశాలు ఉండొచ్చంటారా? అంటే బయట నుంచి అంటే వేరే, ఇటు కార్యకర్తల నుంచి, అభ్యర్థుల నుంచి ఇలాగా ఎదురు ప్రశ్నలొస్తూ ఉంటే ఏం జేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తాడండి? ఆయన స్వయంకృతం. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇప్పటికీ కూడా నాకు తిరగలేదు అనుకుంటున్నాడు. ఆ భ్రమలో ఉన్నాడాయన. ఒకవేళ నేను ఓడిపోతున్నానని తెలిసినా గాని ఇంకా వెనక్కిపోడు కదా! మేకపోతు గాంభీర్యం నటిస్తారు. ఇప్పుడు ఆయన స్వయంకృతం అండి. ఆయన స్వయంగా ఆయన చేతులతో ఆయనకు వదిలి దిగిపోయాడు. హ్మ్. ఎవరన్నా పైకి లాగుదామన్నా గాని వద్దని చెయ్యి వదిలేస్తున్నాడు. ఏం చేస్తారు మిగతా వాళ్ళు? వాళ్ళందరికీ అవును. జగన్మోహన్ రెడ్డి గారు తనకి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు. పైగా నేను అన్నిట్లికి సిద్ధం అంటున్నాడు. ఏ సిద్ధం నువ్వు? ఇయాల సిద్ధమేటి? నువ్వు ఎప్పుడో సిద్ధమైపోయి ఉన్నావు. నీ ప్రమాణ స్వీకారం చేసిన నాడే వచ్చి ఎన్నికల గురించి మాట్లాడావు. హ్మ్. ఇక అవును. నువ్వు ఇయాల కొత్తగా వచ్చేదేముంది? అంటే నువ్వు సిద్ధం దేనికి సిద్ధం? ఇంటికెళ్ళిపోవడానికి సిద్ధమా? జైల్లోకెళ్ళిపోవడానికి సిద్ధమా? ఇది ఆలోచించుకోవాల. సో ఆయనకి దానికి సంబంధించి క్లారిటీ ఉన్నట్టుంది. సో ఇలాగా ఎన్ని వైపుల నుంచి వ్యతిరేకత వచ్చినా ఆయన ఏది పట్టించుకోకుండా జస్ట్ సైలెంట్‌గా ఉండిపోతున్నాడు. అదే దీంట్లో ఒక విషయం ఉందండి. హ్మ్. అతను ఆళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా లక్షల కోట్లు కొల్లగొట్టేసాడు. దాన్ని కాపాడుకోవడానికి అధికారం కావాలి. ముఖ్యమంత్రి అవ్వాలి అయిపోయాడు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. హ్మ్. అటువంటి దొంగతన అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవాడు అవినీతి పరుడిని మర్డర్ కేసుల్లో గట్టా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఈయన పాత్ర ఉందని సూత్రధారులు వీళ్ళే అనేటువంటి అనుమానాలున్నాయి అందరికి. హ్మ్. హ్మ్. కోడికత్తి కేసులో డ్రామాలాడారు. ఇలాంటి వాడిని ఎన్నుకున్నారు ప్రజలు సిగ్గు లేకుండానే. ఇంకా అంతకన్నా వరం ఏంటండి భగవంతుడికి?
జైల్లో గట్టా ఉండి ఆస్తులు ప్రజల ఆస్తులు కొల్లగొట్టేసిన వాడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే ఎంత గొప్ప అదృష్టం ఉంటే అవుతుంది అది. మీకు నాకు అవును. ఇస్తారు ఎవడన్నా? మన ఇంట్లో కూడా రానివ్వరు మనల్ని. అలాంటి పోనీ జైల్లోకి వెళ్తే మనం ఒక నువ్వు బయట ఉంటారు బాబు, మా ఇంటికి రాదని చెప్తారు. అటువంటిది ప్రజలు కూడా సిగ్గుండాల అటువంటి వాడిని ఎన్నుకోవడానికి. హ్మ్. ఫోన్లో ఎన్నేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒకసారి తప్పు చేసాంరా బాబు అనుకున్నారు. వాళ్ళు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం ఉంటది. ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి సభల నుంచి పారిపోతున్నారు. చంద్రబాబు గారు సభలకి ఎగబడాల్సింది. అదే కారణం. వేరే ఏం లేదు. మొన్నటిదాకా ప్రజలు చెప్పారు అది. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నారు. అవును. రేపొద్దున్న వాళ్ళు టికెట్ ఇచ్చినా నిలబడరు. ఇంట్లోకి హ్మ్. వెళ్ళిపోయి దాక్కుంటారు. ఫోన్లు కట్టేస్తారు. ఎవరన్నా కౌరు నమ్మితే మా ఇంట్లో వద్దు అంటున్నారని చెప్తారు. అవును. అయిపోయింది సో అంతే. అవును. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచే కాదు, ఇంట్లో నుంచి అలాగే అభ్యర్థుల నుంచి కూడా వ్యతిరేకత అనేది వస్తూనే ఉంది. సో మరి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఎలా మేనేజ్ చేసుకొని ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎలా అందరూ కాపాడుకుంటారు వీరిని చూద్దామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రీనివాసరావు గారు.